గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఈ నెల 18న జరగనున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి గురువారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ సహకారంతో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 3000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే నిమిత్తం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పూర్తి సమాచారం కోసం 9491144252 మరియు 9948377353 నెంబర్లో సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈరోజు ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, వారి యొక్క సూచనతో సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు సింగరేణి వ్యవస్థ ద్వారా రామగుండంలో రేపు 18వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ఇదివరకే చాలా సార్లు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది నాకు. దానిలో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన ఎన్టీపీసీ లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, ఆర్ఎఫ్సీలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి ఆర్జీవన్ జీఎం ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపేయడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా అనేక విభాగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తాం. తర్వాత అంతకుముందు మేము ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా సుమారుగా 250 మంది సెలెక్ట్ అయితే 100 పైన మంది జాబ్స్కి వెళ్ళినారు. దానిలో నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 పైన ఉన్నారు. ఇప్పుడైతే 70 మంది వరకు ఇంకా పనిచేస్తారు. కొందరు వారి దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసే అది అన్ని విభాగాలు జరుగుతారు. ఈరోజు ఇంకా ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన 60,000 ఉద్యోగాలతో పాటు అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతాల్లో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు, బలరాం నాయక్ గారు కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100 కంపెనీలు, ఐటీఐలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ హెడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడినే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి
ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తా ఉన్నాను.